వెళ్ళి ప్రతిపక్షం ఎవరైనా పోయినరా? చరిత్రలు ఉన్నాయా? మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రోజు చెప్పిండు, నన్ను గెలకనంత వరకు, మా ప్రభుత్వాన్ని గెలకనంత వరకు, ప్రజలు ఇచ్చిన పవర్ ని మీరు మిస్యూజ్ చేసినంత వరకు ఖచ్చితంగా నేను బ్రహ్మాండంగా ముందుకు పోతా. ఒకవేళ మీరు పుల్లలు పెట్టాలనుకుంటే, మీరేదైనా ఇలాంటి చిల్లర పనులు చేయాలంటే ప్రజలు ఇచ్చిన యొక్క పవర్ ని మీరు ఇంకా వేరే విధంగా ఆలోచించి దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికన్నా 3 రెట్లు ముందుకు పోతా అని చెప్పాడు. మీంగిట్లే మీ గౌతమ్ బుద్ధుని కాదు, మహాత్మా గాంధీ లంగం. మీరు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూసే పరిస్థితి లేదు రామమూర్తి గారు. ఖచ్చితంగా మీరు ఎంత గౌరవంగా ఉంటే అంతకన్నా గొప్ప గౌరవంగా ఉంటాం. మీరు ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టడానికి సిద్ధంగా ఉంది మా ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలు మాకు 10 ఏళ్ళు మీ పాలనకు విసుగు చెంది మీ యొక్క ఆలోచన విధానానికి పూర్తిగా భిన్నంగా రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ప్రజల యొక్క ఆ యొక్క నిర్ణయాన్ని గౌరవించండి. ఈ పెద్ద పాత్ర ఆలోచిస్తున్నారు. మీరు ఇట్లా ఆలోచిస్తున్నారు. దొంగనట్లుంది వ్యవహారం. నరేంద్ర మోడీ గారు మహారాష్ట్ర కానీ వేరే రాష్ట్రాలు కానీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మీరు ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. రామమూర్తి గారు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెంట్ అతి సమీపం మీరు ఈ కుట్ర ప్రజలు పసిగారు. మాకు ఖచ్చితంగా 10 స్థానాలను మేము ఖచ్చితంగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మేము ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు. రామూర్తి గారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అంటే తన వద్ద నుంచి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళే మాతో టచ్ లో ఉన్నారనేటువంటి మాట అన్నాడా, లేదు నిజంగానే టచ్ లో ఉన్నారా? ఒకటి. రెండవది, ఈ 2023 అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు క్లియర్ గా ఒక తీర్పు ఇచ్చారు. సరే, మిమ్మల్ని ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టారు, వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టారు. ఈ 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏం చేస్తారో చూడనియండి. ప్రజల తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కదా. ఒకటి. రెండవది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందో కూలిపోతుందో, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు చాలా ఉంటాయి. కేసీఆర్ పగటి కళలు ఇవన్నీ. కేసీఆర్ శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి చాలా రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో ఆ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంటే ఒక సిండేని తయారు చేసిందా లేదా బీజేపీ ప్రభుత్వం? సిండేని తయారు చేసి